అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఖజానా నింపుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ వింత వైఖరి. ముందు వసూలు తర్వాత ఎంక్వైరీ. భూ క్రమబద్ధీకరణతో 28 రోజుల్లో 3,000 కోట్ల ఆదాయానికి ప్లాన్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 100% ఓపెన్ సేప్ ఛార్జీల వసూలు. అక్రమమని తేలితే 90% ఫీజు వాపస్ చేస్తామంటూ వింత ప్రకటన. ప్రభుత్వ తీరుపై ప్రజల విస్మయం. మార్చి 31 లోపు చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ ఫీజుల్లో 25% రాయితీ. ఎల్ఆర్ఎస్ ఫీజుతో మరి రాష్ట్ర ఖజానాను నింపుకునే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఇది వింత వైఖరి చూస్తున్నారు. అదివరకు ఏంటంటే రిజిస్ట్రేషన్లు పర్సెంటేజ్ పెడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే పర్సెంటేజ్ తక్కువ చేయాలి, కానీ ముందే వసూలు చేస్తున్నారు ఓపెన్ ప్లాట్లకు. అంటే ఇది ఎంతవరకు న్యాయం? అంటే వసూళ్ల దందాకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి ఎక్కడ దొరకక ముందే వసూళ్లు చేసి ఒకవేళ అది అక్రమం అని తెలిస్తే 90% మీకు రిటర్న్ ఇస్తామనడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలా జరగలే. మీకు రాయితీ పెట్టినప్పుడు వారే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది ఎంక్వైరీ చేసినాక పైసలు తీసుకోవాలి, కానీ ముందే వసూలు చేయడం ఇది దందాకు దిగినట్టు తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే విధానం తెలియక మరియు ఓపెన్ ప్లాట్ల మీద ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకునే వారిపై దందాకు దిగిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసే ముందే అది క్రమబద్ధీకరణ, అది అది నిజమా కాదా, కరెక్ట్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసినాక రిజిస్ట్రేషన్ పైసలు తీసు, కానీ ముందే మొత్తం కట్టుమని వారికి 25 తారీఖు లోపు కడితే 25% మాఫీ అని చెప్పి ముందే వసూళ్ళకు దిగుతుంది. అంటే తర్వాత 10% కట్ చేసుకొని ఇస్తాననడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు అడుగుతున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఎల్ఆర్ఎస్ పై విధి విధానాలు.